రావ్ బహదూర్ అంటే 'ప్రిన్స్ ద బ్రేవ్'. నమస్కారం అండి. వెల్కమ్ టు 'డిఆర్‌ట్రిక్ మూవీ రివ్యూస్'. ఈరోజు మనం 'రావ్ బహదూర్' అనే మూవీని రివ్యూ చేద్దాం. నిన్ననే మూవీ చూసాను. కానీ రివ్యూ చేయడానికి కుదరలేదు. ఐయామ్ సారీ అండి. నేను యూజువల్లీ మూవీ చూసింగానే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. సో, ఐయామ్ సారీ అబౌట్ ఇట్. ఇక విషయానికొస్తే 'రావ్ బహదూర్' అనే మూవీని సత్యదేవ్ గారు నటించారు. వెంకటేష్ మహా గారు డైరెక్టర్ అండ్ మరన్ సాయి ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. సో, నాకైతే చాలా బాగా నచ్చిందండి మూవీ. కానీ కొన్ని క్యావియాట్స్ ఉన్నాయి. అదేంటో ఇంతకు ముందు చూద్దాం. సో, రేటింగ్ విషయానికొస్తే ఇది 4.5/5 ఈస్ మై రేటింగ్. సో, ఎందుకు అంటే ఈ స్టోరీ ఒక రాజవంశానికి చెందిన ఒక మనిషి ఒక అనుమానంతో ఉంటాడు. తన కొడుకు తనకే పుట్టాడా లేదా అనేది. ఆ స్టోరీ అంతా దాని చుట్టూనే రివాల్వ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా మ్యాజికల్ ఎలిమెంట్స్‌ని వాళ్ళ పూర్వీకుల్ని తీసుకొచ్చి అప్పుడప్పుడు తన మైండ్‌ని గడిబిడి చేసేలాగా లైక్ స్టోరీ రాశారు వెంకటేష్ మహా. ఈ మూవీ రేసిజం గానీ, క్యాస్టిజం గానీ, పేట్రియార్కీ గానీ చాలా సెన్సిటివ్ టాపిక్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా టచ్ చేశారు. విత్ లాట్ ఆఫ్ డార్క్ కామెడీ అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా సస్పిషన్ అండ్ వాట్ వి కాల్ ఆ థ్రిల్లర్ ఫీలొచ్చింది నాకు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ స్క్రిప్ట్‌లో అంత డెప్త్ లేదు అండి. సో, సినిమా అంతా ఒక 2, 3 రూముల్లో తీసేసిన మీరు హీరో క్లోజప్ షాట్స్ కానీ, లేదా సపోర్టింగ్ క్యారెక్టర్స్ క్లోజప్ షాట్స్ కానీ పెట్టినప్పుడు, మీరు ఆ స్క్రిప్ట్‌లో ఉన్న డెప్త్‌ని అర్థం జేసుకోవాలి. అక్కడ డెప్త్ లేకపోతే వాళ్ళు ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చినా మాకు నచ్చదు. బట్ ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈవెన్ ద ఫీమేల్ లీడ్ రోల్ వాళ్ళ మధ్య ఒక లవ్ ట్రాక్ పెట్టారు. సో, చాలా టైం తీసుకొని లైక్ ఆడియన్స్‌కి ఎక్కేంత టైం తీసుకొని చాలా బాగా పోర్ట్రే చేసి దే హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ దేర్. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే చెప్పినట్టే చాలా సస్పెన్స్ ఉన్న సీన్స్‌లో 'స్మరణ్ సాయి' డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఆఫ్ నెవర్ లెట్టింగ్ ద ఆడియన్స్ లూజ్ ద గ్రిప్ ఆన్ ద మూవీ ఆర్ ద ఎమోషనల్లీ గ్రిప్ ఉంచాడు. ఇంకా 'సత్యదేవ్' పెర్ఫార్మన్స్ విషయానికొస్తే పీక్ అండి. కానీ 3 గంటలు నేను అదే ఫేసు, అదే పిచ్‌ని చూడాలి అంటే సో, ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న పర్సన్‌ని 3 గంటలు చూడాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి. అది మీరు టచ్ చేసిన సబ్జెక్ట్స్‌ని ఇంకా బెటర్ వేలో పోర్ట్రే చేసుంటే నేను చూసేవాడిని. ఒక పొలిటికల్ వేలోనో థట్ కైండ్ ఆఫ్ ఈస్ వాట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్. సో, ఇంకా థట్ ఈస్ ఆల్ అండి. సో, నాకైతే 3 గంటలు కూర్చోవడానికి కొంచెం ఇబ్బందనిపించింది. సో, నేనైతే ఇలాంటి మూవీని ఓటీటీలో చూడడానికి ప్రిఫర్ చేస్తాను. సో, మీకేమనిపించిందో చెప్పండి కామెంట్స్‌లో. సో, నెక్స్ట్ మూవీ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తుండండి. అప్పటి వరకు బాయ్.